శివసేన అధికారిక పత్రిక సామ్నా తన ఇటీవల సంపాదకీయంలో ప్రచురించిన ఒక కథనం సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించడంలో బీజేపీ విఫలమైతే అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావచ్చు అని ఈ సంపాదకీయం అభిప్రాయపడింది. ప్రణబ్ లాంటి ప్రముఖుల రాకను భవిష్యత్ రాజకీయాల కోసం ఆర్ఎస్ఎస్ మేధోవర్గం సమర్థంగా ఉపయోగించుకుంటుందని, వారి మదిలో ఏమున్నది అనేది 2019 లోక్సభ ఎన్నికల సమయంలో తెలుస్తుందని పేర్కొంది. ప్రణబ్ను కాంగ్రెస్ వ్యక్తిగా భావిస్తున్నప్పటికీ ఆ పార్టీలో గాంధీల వారసత్వాన్ని నిరసించేందుకు ఆయననే ఆర్ఎస్ఎస్ ఉపయోగించుకుంది. కాంగ్రెస్ ముక్త భారత్ను కాకుండా వారసత్వ సారథ్యం లేని కాంగ్రెస్నే ఆర్ఎస్ఎస్ ఆకాంక్షిస్తోంది. తాము కాంగ్రెస్కు వ్యతిరేకం కాదని, గాంధీల వారసత్వానికి మాత్రమే వ్యతిరేకమని ఆర్ఎస్ఎస్ సంకేతాలు పంపింది అని కూడా ఈ కథనం పేర్కొంది. ప్రణబ్ ప్రధాని అభ్యర్థి అయితే తాము ఎన్డీఏలో ఉంటామని పరోక్షంగా శివసేన చెప్పినట్టయింది. కాంగ్రెస్తో కలవడం ఇష్టం లేని సేన బీజేపీతోనే ఉండి తన షరతుని ఈ విధంగా బయటపెట్టిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక కాంగ్రెస్ ముక్త భారత్ అనే బీజేపీ నినాదంతో తాము ఏకీభవించడం లేదనే సందేశాన్ని ఆర్ఎస్ఎస్ పంపిందనే విశ్లేషణలు ఇతర మీడియా మాధ్యమాలలో కూడా వెలువడుతున్నాయి. ప్రణబ్కు ఆహ్వానంలో సంకేతం ఇదేనని ఓ వార్తా ఛానల్ విశ్లేషించింది. అదే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఉండాలి అని ఆకాంక్షిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ తదితర పార్టీలకు ప్రధానిగా ప్రణబ్ ఆమోదయోగ్యమైన అభ్యర్థవుతారని ఆ వార్తా ఛానల్ పేర్కొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.